హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ చికెన్ చింత చిగురు అన్నమాట. చికెన్ చింత చిగురు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుందన్నమాట చికెను. మీరు కూడా ట్రై చేయండి, అది ఎలా చేయాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్కి కారం, ఉప్పు, పసుపు, మసాలాలు పట్టించి పెట్టాలి అనమాట. ఒక 5-10 మినిట్స్ అలా వేసి మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేయాలి. అలా పెట్టిన తర్వాత దానికి సరిపడు కొంచెం నూనె తీసుకోవాలి, కర్రీకి సరిపడు. అలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ చికెన్కి పసుపు పెట్టినాం కాబట్టి ఇందులో కొంచెం తీసుకోవాలి. అలా తీసుకొని చికెన్ని అందులో వేసి మొత్తం ఉడికించుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత చికెన్ని అందులోకి చింత చిగురుని వేసుకోవాలి అన్నమాట. చింత చిగురుని ఇలా కాకుండా చిన్న చిన్నగా చేయితోటి నిలుముకోవాలి. చింత చిగురుని అలా చిన్నగా వస్తుందన్నమాట ఆకు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత చికెన్ని చింత చిగురు అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది చికెన్ చింత చిగురు కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసిన వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత అలా కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనకు చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చింత చిగురులో కూడా మనం కడిగి వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. అది మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింత చిగురు చికెన్ సూపర్ కాంబినేషన్.